వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి లా ఎగ్జామ్స్ పాస్ అవ్వడంతో హర్షవర్ధన్ రమాదేవికి స్వీట్ చేసి తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి హ్యాపీగా వాళ్ళకైతే స్వీట్ని అయితే ఇస్తుంది. ఎందుకు స్వీట్ చేశావు అని రమాదేవి అడగగానే, అమ్మగారు నేను ఎగ్జామ్స్ పాస్ అయ్యాను అందుకే ఇచ్చాను అని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తుంది. రమాదేవి మాత్రం చాలా అంటే చాలా జలస్గా చూస్తుంది. హర్షవర్ధన్, అమ్మ చామంతి నువ్వు ఇలాగే ఎన్నో విజయాల్ని సాధించాలమ్మా. నేనెప్పుడు నీ మంచే కోరుకుంటాను. నువ్వు ఇలా ఎన్నో సాధిస్తూ ఉంటే నిజంగా మీ నాన్న రామచంద్రయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తారు అండ్ పూర్తిగా తన బ్లెస్సింగ్స్ని ఇస్తారు. చామంతి చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ రోజా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. నేను యువరాణి అవ్వాలి అంటే చామంతి ఇంట్లో ఉండకూడదు, అసలు ఈ ఇంట్లో సంతోషంగా ఉండకూడదు. చామంతిని ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లో పెట్టాలి. చామంతిని చూస్తుంటే ఖచ్చితంగా ప్రేమ్కి దగ్గరైపోయేలాగే ఉంది. ఒకవేళ ప్రేమ్ చామంతి దగ్గరైనా ప్రేమ్ అనుకోకుండా ఈ చామంతిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చినా ఇంకా ఈ చామంతి నా తోటి కోడలిగా ఫిక్స్ అయిపోతుంది. అలా అయ్యింది అంటే నేను ఎప్పటికీ యువరాణి అవ్వలేను. ఎందుకంటే ఆ చామంతి అలా నన్ను లాక్ చేస్తుంది కాబట్టి, నేను యువరాణి కాదనే విషయం దానికి తెలుసు కాబట్టి చామంతిని ప్రేమ్ పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటే చామంతి కాకుండా నిషా ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలి. నిషా ప్రేమ్ల పెళ్లి జరగాలి అంటే నిషా ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమేనని గట్టిగా నిరూపించాలి. అలా నిరూపించాలి అంటే అని ఆలోచిస్తూ వెంటనే ఇంకా అలా నిషా వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుంది రోజా. అప్పుడే నిషా ఏడుస్తూ ఉంటే నిషా దగ్గరికి వస్తుందన్నమాట రోజా. అక్క అని నిషా హక్ చేసుకుంటుంది రోజాని. ఏంటిది నిషా, ఇంకా ఏడుస్తూనే ఉన్నావు చిన్నపిల్లలాగా. అయినా ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది చెప్పు. నీకు అన్యాయం జరిగింది న్యాయం అయిపోతుందా? అవ్వదు కదా అని అంటారు. అమ్మా నిన్నటి నుండి ఇలా ఏడుస్తూనే ఉందమ్మా. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు వస్తున్న కోపానికి ప్రేమ్ని అని అంటారు. చూడండి అంకుల్, నిజమే మీ కోపంలో న్యాయం ఉంది. మీరు పెళ్లి చేస్తామని ఫ్రీడమ్ ఇస్తే ప్రేమ్ ఇలా మిస్యూజ్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు. తిరిగి మళ్ళీ ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు అనడం ఇంకా పెద్ద తప్పు. కాబట్టి ప్రేమ్ని మీరు పూర్తిగా లాక్ చేయాలంటే మీరు ఇల్లీగల్గా వెళ్ళకూడదు అంకుల్, లీగల్గానే వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ప్రేమ్ మీ దారికి వస్తాడు అని అంటారు. అంటే ఎలా అమ్మా అని అంటారు. ప్రేమ్ ఇంటికి నోటీస్ వెళ్ళాలి. నోటీస్ వెళ్ళి ప్రేమ్ పరువు పోవాలి. ప్రేమ్ని కోర్టుకి లాగాలి. అప్పుడు మాత్రమే ప్రేమ్ మన మాట వింటాడు, నిషా మెడలో తాళి కడతాడు అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా ఐడియా వస్తుంది వెంటనే మినిస్టర్కి. వచ్చి సరేమ్మా నువ్వు చాలా కరెక్ట్ డెసిషనే ఇచ్చావు, థాటే ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా వెంటనే లాయర్ని మాట్లాడి నోటీస్ అయితే పంపిస్తారు. సో అందరూ పాపం ఎంతో వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటే అప్పుడే ప్రేమ్ దగ్గరికి కొరియర్ బాయ్ వస్తారు. వచ్చి సార్ మీకేదో కొరియర్ వచ్చిందని చెప్పి ఒక పార్సల్ అయితే చేతిలో పెడతారు. ఏంటిది అని చెప్పి ఇంకా ప్రేమ్ అలా తీసి చూడగానే ఒక్కసారిగా ప్రేమ్ అయితే పాపం షాక్లో ఉండిపోతాడు. రే ప్రేమ్ ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు. నాన్న అది అది అని ప్రేమ్ నోట్లో నుండి పాపం మాటలు కూడా రావన్నమాట. సో ఇంకా వెంటనే ఏంటి నాకు ఇవ్వండి ప్రేమ్ బాబు నేను చూస్తానని చెప్పి పాపం చామంతి వెంటనే చేతుల్లోకి తీసుకొని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అమ్మా ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నారు మీరు అని అడుగుతారు. వెంటనే ఇంక చెప్పడం స్టార్ట్ చేస్తుంది చామంతి. ఇవి కోర్టు నుండి వచ్చిన నోటీసులు అయ్యగారు. ఈ నోటీస్లో ఏముంది అంటే ప్రేమ్ బాబు కావాలనే నిషాని బలవంతంగా తనని కావాలని బలవంతంగా క్లోజ్ అయ్యారని, కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కోర్టుకి ప్రేమ్ బాబు రావాలి అని మనపై కేసు పెట్టారు. ప్రేమ్ బాబు సమాధానం ఇవ్వాలి అని కోర్టుకి పిలిచి మరీ చెప్పారు. ఈ కేస్ ఇప్పుడు లీగల్ అయింది బాబు అని అంటుంది చామంతి. పాపం ఒక్కసారిగా ఆ మాట విని షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే చంద్రిక అండ్ హర్షవర్ధన్, రమాదేవి మాత్రం
తిక్క కుదిరింది వీడికి. లేకపోతే నిషాని మోసం చేసి తప్పించుకోవాలని చూస్తాడా? ఇప్పుడేం చేస్తాడో నేను చూస్తాను అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది రమాదేవి. అండ్ రోజా కూడా అసలు ఈ ఐడియా ఇచ్చిందే నేను. ప్రేమ్, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. ఈ దెబ్బకి నువ్వు ఒకటి జీవితాంతం జైల్లో అయినా ఉండాలి, లేకపోతే ఆ నిషా మెళ్ళో తాళైనా కట్టాలి. ఈ రెండిట్లో ఏం జరిగినా చామంతి జీవితాంతం గుండెళ్ళు పగిలేలా ఏడ్చి ఏడ్చి చస్తుంది. చావదు, వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుందిలే, కానీ ఈ ఇంట్లో అయితే ఉండదు కదా అని చెప్పి ఇంకా వేరేగా అంటే ఆ టైప్లో ఆలోచించి ఇంకొక డెసిషన్ అయితే తీసేసుకుంటుందన్నమాట రోజా. పాపం ప్రేమ్ చాలా బాధపడుతూ కళ్ళల్లోండి కన్నీళ్ళు వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి, ప్రేమ్ బాబు, మీరేమీ కంగారు పడకండి, బాధపడకండి, మీరు ఎలాంటి తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతున్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడాలి, ఎందుకు ఆలోచించాలి? నేనున్నాను కదా బాబు, ఈ కేసుని నేను టేకప్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా నిషా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలిసేలా నేను చేస్తాను బాబు, నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా చామంతి చెప్పడంతో ప్రేమ్ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా చామంతి అండగా ఉంటే ఇది చాలా మంచి. చామంతి అండగా ఉందిరా, అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు? చామంతి, ఇప్పుడు ప్రేమ్ భవిష్యత్తు నీ చేతిలోనే ఉందమ్మా అని చెప్తారు హ్యాపీగా హర్షవర్ధన్. అయ్యగారు, మీరేం కంగారు పడకండి, నేను ఎలా అయినా ప్రేమ్ బాబుని ఈ కేసు నుండి బయటపడేస్తాను అని చామంతి హర్షవర్ధన్కి మాటిస్తుంది. నీ ఫేసు అలా ఎప్పటికీ చేయలేవు అని రమాదేవి మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. లా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ద ఫస్ట్ కేస్ అనేది ప్రేమ్నే టేకప్ చేసింది కాబట్టి ఇంకా అలా చామంతి లాయర్ సూట్లో బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని కోర్ట్లోకి అడుగు పెడుతుంది. ఇంకా అవతల ఉండే అపోజిషన్ అంటే ప్రాసిక్యూటర్ ఎలా ఉంటారంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రాసిక్యూటర్. ఎందుకంటే బీయింగ్ అ మినిస్టర్ ఆయన చాలా పేరు గల రెప్యుటేషన్ ఉన్న ఒక పెద్ద లాయర్ని అయితే తీసుకొని వస్తారు. ఇంకా అలా చామంతి పాపం కంగారు పడుతూ ఉంటే ప్రేమ్, మనమేం తప్పు చేయలేదు, నువ్వు ఎవరిని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు, నీకు వచ్చిందే చెప్పు అని అంటారు. ఖచ్చితంగా బాబు అని చామంతి అంటుంది. ఇంకా జడ్జ్ కోర్ట్ని స్టార్ట్ చేస్తారు. సో ఈ కోర్టు కేసు వివరాలు ఏంటి అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే స్టార్ట్ చేస్తారు ప్రొవిజన్స్ చెప్పడం. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ చూడండి యువర్ ఆనర్, ఈ అమ్మాయి పేరు నిషా, తను ఈ రాష్ట్ర మినిస్టర్ ఏకైక కూతురు. నిషాకి ఈ హర్షవర్ధన్ రమాదేవిల చిన్న కుమారుడు ప్రేమ్కి ఇద్దరికి 6 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ అనేది ఫిక్స్ అయ్యింది. అప్పుడు అతను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు, నాకు నిషా అంటే ఇష్టం లేదు అనే మాట ఎక్కడా మాడలేదు, తల వంచి ఎంగేజ్మెంట్ జరిపించుకున్నాడు. కావాలంటే ఫొటోస్ని మీకు సబ్మిట్ చేస్తున్నాను చూడండి అని ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూపిస్తారు. సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్ పార్టీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. బ్యాచిలర్స్ పార్టీలో ప్రేమ్ మత్తులో ఉన్న నిషాని రూమ్కి తీసుకువెళ్ళారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. 3 నెలల తర్వాత నిషా ప్రెగ్నెంట్ అయింది. దానికి కారణం ప్రేమేనని వీడియో ఫుటేజ్ కూడా ఉంది, కావాలంటే చూడండి. కానీ ప్రేమ్ మాత్రం లేదు, నిషా ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు అని మాట దాటవేస్తూ ఉన్నాడు. నిన్న శ్రీమంతం జరిపించాలి అనుకుంటే నిషాకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని తిరిగి నిషా వాళ్ళ ఫాదర్ పైనే చెయ్యెత్తారు. కావాలంటే ఆయన ఒంటిపై ఉన్న దెబ్బల్ని చూడండి. కాబట్టి నిషా ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమేనని ఒప్పుకోకపోవడం అనేది ఇట్స్ బీన్ వెరీ 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 అన్ఎథికల్ థింగ్. ఒక అమ్మాయిని ఇలా ప్రెగ్నెంట్ చేసి తండ్రి కాదని ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. ఒక లాయర్ ప్రొఫెషన్లో ఉన్న ప్రేమ్ గారు ఇలా చేయడం నిజంగా న్యాయ వ్యవస్థకే సిగ్గుగా ఉంది. కాబట్టి ప్రూఫ్స్ అన్ని కన్సిడర్ చేసి మీరే తీర్పు ఇవ్వాలని కోర్టు అని కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే నిషా తరపు లాయర్ అయితే తన ఫ్యాక్ట్స్ని చెప్పి క్లోజ్ చేస్తారు. అబ్జెక్షన్ మై లార్డ్, నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మిస్టర్ ప్రేమ్, నా క్లయింట్ ప్రేమ్, ఆయన తప్పు చేశారు, ఆయన వల్లే నిషామ్మ ప్రెగ్నెంట్ అయ్యింది అని మీరు చాలా బల్లగుద్ది కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కానీ ఆ వీడియోలో నిజమెంతుందో ఎవరికి తెలుసు యువర్ ఆనర్. ఆ రోజు బ్యాచిలర్స్ పార్టీ అనేది ఈవినింగ్ 6 o'clock నుండి నెక్స్ట్ డే 6 o'clock వరకు జరిగింది.
ఆ వీడియో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత, రా ఫుటేజ్ చూసిన తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావాలి. ఏదో ఎడిట్ చేసి ట్రిమ్ చేసిన 1 మినిట్ వీడియోని పట్టుకొని ప్రేమ్ బాబే నిషా ప్రెగ్నెన్సీకి కారణమని ఎలా చెప్తారు యువర్ ఆనర్? చెప్పలేం కదా. ఎడిట్ అవ్వచ్చు, వీడియోని కట్ చేయొచ్చు, లేకపోతే ప్రేమ్ బాబు అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు తన రూమ్కి వెళ్ళొచ్చు. ఇలా చాలా చాలా డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా నా క్లయింట్ అయిన ప్రేమ్ గారిపై ఇలా నిందలు మోపి తను చేయని తప్పుని నేరంగా డిఫేమేషన్ కేసు వేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు మాకు కాస్త సమయం ఇస్తే మేము ఖచ్చితంగా ప్రూఫ్స్ని తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తాం. ఒక్క ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ కూడా లేకుండా హౌ కెన్ యూ ఫర్దర్లీ డిగ్రీ ఎలా మీరు తీర్పిస్తారని చెప్పి ఇంకా ప్రేమ్ని అయితే గట్టిగా అఫెండ్ చేస్తూ ఉంటుందన్నమాట చామంతి. సో ఇంకా జడ్జి కూడా ఆలోచిస్తారు, నిజమే ప్రూఫ్ లేదు, 1 మినిట్ వీడియో చూసి ఎలా మనం డిసైడ్ చేయగలం. కాబట్టి చూడండి, మీకు నేను 2 days టైం ఇస్తున్నాను. దిస్ కోర్ట్ విల్ బి అడ్జాయిన్డ్ ఆన్ 10th August. కాబట్టి ఈలోపు మీరు ప్రూఫ్స్ని తీసుకురాగలిగితే ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదని దెన్ ఈ కోర్టులో తీర్పు జరుగుతుంది అని చెప్పి ఇంకా కోర్టు అడ్జాయిన్ చేసి జడ్జి ఎక్కండి వెళ్ళిపోతారు. వెంటనే చామంతి దగ్గరికి ఆ సీనియర్ లాయర్ వచ్చి, ఏంటి చామంతి, ఫస్ట్ కేసు కదా, అందుకే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నట్టున్నావు. ఒక్కసారి లాయర్ పద్మనాభం ఎదురుగా నిలబడ్డాడంటే కేసు ఓడిపోయి పక్కకి వెళ్ళాలే తప్ప కేసు గెలిచే ఛాన్స్ లేదు, తెలుసా నీకు అది అని అంటారు. సార్, మీరంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎవరైనా ద బెస్ట్ లాయర్ ఈ సిటీలో ఉన్నారు అంటే పద్మనాభం గారని మీ పేరే చెప్తారు. కానీ నేను న్యాయం వైపు ఉంటాను సార్, న్యాయం వైపు మాత్రమే ఉంటాను. ఈ కేసుని లీగల్గా కాకపోయినా పర్సనల్గా తీసుకున్న ప్రేమ్ బాబు చాలా మంచివారు. ఆయన ఎప్పుడూ ఇలాంటి తప్పు కల్లో కూడా చేయరు, అది నేను నమ్ముతున్నాను. సాక్ష్యాలు కూడా ఇంకో 2 daysలో తీసుకొస్తాను, మీరేమీ కంగారు పడకండి సార్ అని చెప్పి ఇంకా చామంతి అక్కడి వెళ్ళిపోతుంది. వెంటనే రమాదేవి, ఏయ్ చామంతి, అయినా నువ్వేంటే కేసుని వాదించేది అని అంటుంది రమాదేవి. రమా, ఎందుకు చామంతి పేరుస్తున్నావు? చామంతి ఏం తప్పు చేయట్లేదు కదా. ప్రేమ్ ఎలాంటి వాడో కన్న తల్లిగా నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఇంట్లో పనిచేసిన విశ్వాసంతో, ప్రేమ్ని సంవత్సరం నుండి చూస్తున్న అభిమానంతో చామంతి కేసుని ఒప్పుకుంది. ప్రేమ్ తరపు సాక్ష్యాలు తీసుకొస్తానని జడ్జిని కన్విన్స్ చేసింది. అలాంటిది తన్ని చూసి గర్వపడాలి కానీ తన్ని చూసి తిట్టకూడదు రమా, తిట్టకూడదు. నువ్వు కన్న తల్లిలాగే బిహేవ్ చేయడం లేదు రమా అని అంటారు రమాదేవితో హర్షవర్ధన్. కన్న తల్లి తనైతే కదా అని మనసులో అనుకుంటుంది చంద్రిక. హర్ష, ఎంతైనా చెప్పు, ఇది ఎక్కువ కాలం సాగే కేసు కాదు. ఎలాంటి ప్రూఫ్స్ దొరకవు హర్ష, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. నిషా ప్రెగ్నెన్సీ కారణం ప్రేమే కాబట్టి. నేను మాత్రం ఇది తట్టుకోలేకపోతున్నాను. మన పరువు అంతా బయటికి లాగాడు. మీడియా వాళ్ళందరూ ఎప్పుడూ మనల్ని ప్రాఫిట్స్లో ఉండే షేర్స్లో కంపెనీ అని చెప్పి ఎంతో పొగిడే నోటితోనే ఇవాళ ప్రేమ్ ఇలా చేశాడని మీడియా మొత్తం చర్చలు జరుగుతున్నాయి. ఏం చేయమంటావు? రేపు ఎవరికి ఏం సమాధానం చెప్పమంటావు అని అడుగుతుంది రమాదేవి. అమ్మ, ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తాను. కోర్టులో కేసు నడుస్తూ ఉంటే ఒకరిని క్రిమినల్ అని ఎప్పుడు నిందించకూడదు. అది రూల్ ప్రకారం కరెక్ట్ కాదు కూడా, లీగల్గా అలా అనకూడదు. కాబట్టి కోర్టులో ప్రొసీడింగ్స్ అయిన తర్వాత తీర్పు వచ్చాక అప్పుడు ఎవరు తప్పు చేశారో, ఎవరు పరువు పోతుందో నీకే అర్థమవుతుంది అని ప్రేమ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు, బాబు ఎలా అయినా మనం సాక్ష్యాలు సంపాదించాలి బాబు, మనకి 2 days మాత్రమే టైం ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి పాపం అలా చామంతి ఆలోచిస్తూ ఉంటే, అవును చామ్, ఆ రోజు ఎంతమంది వచ్చి ఉంటారు ఏమని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, బాబు ఈ బ్యాచిలర్స్ పార్టీ ఎక్కడ జరిగింది? ఆ మినిస్టర్ ఇంట్లోనే కదా, నిషా వాళ్ళ ఇంట్లోనే జరిగింది అని అంటారు. అవును చామ్, నిషా ఇంట్లోనే జరిగింది, కానీ రా ఫుటేజ్ మనకి దొరికే అవకాశం ఉండొచ్చా? ఎందుకంటే అది జరిగి ఇప్పటికీ 6 months అవుతుంది. అది మాత్రమే కాకుండా ఏమో ఆ ఫుటేజ్ని తను పర్మనెంట్గా కరెక్ట్ చేయొచ్చు కదా, కాబట్టి అక్కడ ఛాన్స్లు ఇచ్చాం అని అంటారు. బాబు ఒకసారి గుర్తు చేసుకోండి, ఆ రోజు మనకి బాగా తెలిసిన వాళ్ళు అంటే అందరూ ఉంటారు, మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండుంటారంటారా? ఎందుకంటే అక్కడ నిషా ప్లానింగ్ చూస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాప్ చేయాలని అనుకుంది, కానీ మీరు వెంటనే బయటికి వచ్చేసారు రూమ్ నుండి. కానీ అక్కడ ఏదో జరిగింది బాబు, అదేంటో ఎవరి ద్వారా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు అని ఇంకా చామంతి ఆలోచిస్తూ, బాబు ఆ రోజు
ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీశారు కదా బ్యాచిలర్స్ పార్టీలో, ఒకసారి ఆ ఫొటోస్ అన్నిటిని మనం గమనిద్దాం బాబు అని చెప్పి ఇంకా అలా ఫొటోస్ అన్నిటినీ మొత్తం గ్యాలరీ మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంటారు చామంతి అండ్ ప్రేమ్. అందులో రాజేష్ కనబడతాడు. అదే ఎవరైతే డ్రింక్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు, అసలు గుణాన్ని పంపించిందే వాడు కదా, ఆ అతను కనబడతాడు. ఒక్కసారిగా ఇంకా బాబు ఇదిగో రాజేష్ బాబు, ఇతను ఎప్పుడు మనకి ఫేవర్గా ఉంటాడు, ఒకసారి ఇతన్ని వెళ్ళి కలిస్తే మనకి నిజం తెలుస్తుంది బాబు అని చెప్పి ఇంకా వెంటనే చామంతి ప్రేమ వెళ్ళి రాజేష్ని అయితే కలుస్తారు. రాజేష్, సార్ చామంతి ఇలా వచ్చారేంటి అని అడుగుతారు. రాజేష్, నీతో నాకు ఒక పని పడింది. ఆ రోజు బ్యాచిలర్స్ డేలో ఏం జరిగిందో నీకు గుర్తుందా అని అడుగుతారు. ఇదేంటి సార్ ఇలా అడుగుతున్నారు? సార్ అది అని అనేలోపు, చూడు ఇప్పుడు నేను కేసులో ఇరుక్కున్నాను, నేను నిజాయితీగా తప్పు చేయలేదని నిరూపించాలి అంటే నీ దగ్గర ఏదైనా చిన్న చిన్న క్లూ ఉన్నా సర్లే నాకు ఇవ్వు అని అడుగుతారు. సార్ నిజం చెప్పాలంటే ఆ రోజు ప్లాన్ ఏంటో నాకు మొత్తం తెలుసు సార్. ఆ గుణ చామంతి జీవితాన్ని నాశనం చేయాలనే నిషా బ్యాచిలర్స్ పార్టీని అరేంజ్ చేసింది సార్. గుణ నిషా ఇద్దరు కలిసే చామంతికి మత్తుమందిచ్చి చామంతి గుణ క్లోజ్ అయ్యేలా చేయాలనుకున్నారు సార్. కానీ నేను నిషా తాగే కూల్ డ్రింక్లో కూడా ఆ మెడిసిన్ని కలిపాను. అప్పుడు గుణ చామంతి అనుకొని నిషా రూమ్కి వెళ్ళేలా నేనే చేశాను. కావాలంటే నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది సార్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అని చెప్పి వీడియో కూడా చూపిస్తాడు రాజేష్. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చామంతి అండ్ ప్రేమ్. థ్యాంక్ యూ సో మచ్ రా, నిజంగా నువ్వు చేసిన మేలు జన్మలో నేను మర్చిపోలేను. ఈ ఒక్క వీడియో ఫుటేజ్ చాలు ఖచ్చితంగా గుణగాడే ఇదంతా చేశాడని చెప్పడానికని ఇంకా వీడియో తీసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చామంతి అండ్ ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.